రాయలసీమ ముఖద్వారంపై ఎల్నినో పంజా విసిరింది. ఆకాశం వైపు కళ్లప్పగించి చూసిన కర్నూలు జిల్లా రైతాంగానికి కన్నీటి చారుకలే మిగిలాయి. వరుణుడి కటాక్షం లేక ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో నీటి జాడ కరువై లక్షలాది ఎకరాల సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఎండిన బీళ్లు, నెర్రెలు బారిన నేలలు జిల్లా వ్యవసాయ సంక్షోభ తీవ్రతకు అద్దం పడుతున్నాయి. చేతికొచ్చిన పైరు కాస్త ఎండల తీవ్రతకు నేల రాలిపోతుంటే రైతన్నలు గుండెల విసేలా రోదిస్తున్నారు. కర్నూలు జిల్లాను వణికిస్తోన్న కరువు రక్కసిపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. కర్నూలు జిల్లాలో ఏటా సాధారణంగా దాదాపు 4.35 లక్షల ఎకరాల్లో పంటల సాగు జరుగుతుంది. జిల్లా వ్యవసాయ విస్తీర్ణంలో సుమారు 70% మేర పూర్తిగా వర్షాధార సాగుపైనే ఆధారపడి ఉంది. ఈ ఏడాది ఆరంభం నుంచే ఎల్నినో ప్రభావం జిల్లా అన్నదాతలు నడ్డివిరిచింది. తొలకరి చినుకుల కోసం ఎదురుచూసిన రైతులకు నిరాశ ఎదురైంది. అటు ఆకాశం కరుణించక, ఇటు కేసీ కెనాల్, ఎస్ఆర్బీసీ, తెలుగు గంగా, తుంగభద్ర వంటి ప్రధాన ఆయకట్టు కాలువలకు చుక్క నీరు విడుదల చేసే పరిస్థితి లేకపోవడంతో జిల్లా వ్యవసాయ రంగం కుదేలైంది. వర్షాభావ పరిస్థితుల తీవ్రత ఎంతలా ఉందంటే కర్నూలు జిల్లా వ్యాప్తంగా దాదాపు 1,00,000కు పైగా ఎకరాల్లో రైతులు కనీసం విత్తనం కూడా వేయలేకపోయారు. నాగళ్లు కదలక, ట్రాక్టర్ల చప్పుడు లేక వేలాది ఎకరాల పొలాలు బీడు భూములుగా మారిపోయాయి. వ్యవసాయంపైనే ఆధారపడి బతికే లక్షలాది మంది కౌలు రైతులు, కూలీలు ఉపాధి కోల్పోయి వలసబాట పట్టాల్సిన దుస్థితి నెలకొంది. ఎప్పుడూ పచ్చని పంటలతో కళకళలాడే పొలాలు నీరు లేక ఎండిపోవటాన్ని రైతన్న జీర్ణించుకోలేకపోతున్నాడు. మరోవైపు కర్నూలు జిల్లాకు రావాల్సిన నీటి వాటా రాకపోవడంతో రైతు బెంబేలెత్తిపోతున్నాడు. వరుణుడి కరుణ కోసం చేయని పూజలు, మొక్కని దేవుళ్లు లేరు. అయినా వర్షాలు లేక జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. పంటలకు నీరు అందక వేరుశనగ పంటను పొలంలోనే పశువులకు దానాగా వదిలేస్తున్నారు రైతులు. కర్నూలు జిల్లాలో 70% వరకు వ్యవసాయం మీదనే ఆధారపడే పరిస్థితి. ఈ ఏడాది చూసుకున్నట్లయితే ఆగస్టు చివరి నాటికి 3 లక్షల హెక్టార్లలో ఈ యొక్క వ్యవసాయం పంట వేయడం జరిగింది. అయితే వర్షాలు సరిగ్గా కురియకపోవడంతో 50% దాకా అంటే 1,50,000 హెక్టార్లలో యొక్క పంటను వదిలేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఈ యొక్క కొసిగి మండలంలోని నేల కొసిగి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే రైతు వేరుశనగ పంటను మధ్యలోనే వదిలివేయడం జరిగింది. ఎందుకంటే సకాలంలో వర్షాలు కురియకపోవడంతో పూర్తిగా నీరు లేక ఈ యొక్క పంట నష్టం తీవ్రంగా ఉండటంతో ఈ యొక్క పంటను వదిలివేయడం జరిగింది. ఆ యొక్క రైతుతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. అసలు ఎందుకంటారు మధ్యలోనే ఎందుకు ఈ యొక్క వేరుశనగ పంటను వదిలేశారు అంటారు? వర్షాలు లేక వర్షమే లేదు. ఇంకా అసలు ఎన్ని ఎకరాలు ఉన్నాయి మీకు? ఇదంతా వచ్చి 2 ఎకరాలు ఉంటుంది సార్. ఇది ఎంత పెట్టుబడి పెట్టారు? దాదాపు అంటే 1,00,000 రూపాయలు ఉంటుంది సార్. ఇది మరి ఏమైంది అంటే ఈ సమయంలో ఇంత పెట్టుబడి పెట్టి కానీ పూర్తిగా ఎందుకు వదిలేశారు అని? వర్షం లేదు సార్, వాన లేదు, నీళ్ళే లేవు, మనకేమీ లేదు. ఇంకా మనుష పండుతా లేకుంటలేదు అంతే. అంతే. మరి గత సంవత్సరం ఎట్లా ఉండింది? నీరు సంవత్సరం బాగుంది సార్. ఈ సంవత్సరం లేదు. ఇంకా అన్నీ లేదు. ఇంకా పంట బుడ్లు లేదు, పత్తి లేదు. మరి ఎట్లా ఇంత పెట్టుబడి పెట్టి మధ్యలోనే వదిలేస్తారు? ఏం చేస్తావు సార్? ఇంకా తప్పదు. ఇంకా అయిపోయాయి. ఇంకా కాలం అయిపోయేది. ఇంకా ఏం పేరు మీ పేరు? నాగరాజ్ సార్. పూర్తిగా వ్యవసాయం మీదనే ఆధారపడి ఫస్ట్ దీంతోనే సార్ మనం బతికేది. ఇంకా మేము స్వచ్ఛం రైతులమే. ఇంకా ఈ సమయంలో పూర్తిగా ఏ విధంగా ఉంటుంది పంట అనేది? ఏముంటుంది సార్? ఇంక ఏముండదు, ఏం లేదు. ఇంక దీంతో ఏం లేదు పండించుకోవడానికి. ఇంకేం వర్షాలు బాగా పడింటే నీ పరిస్థితి ఎట్లా ఉండింది? వర్షాలు ఉంటే వస్తుండే, సగం సగం వస్తుండే. ఇంకా మిగతాదంతా పెరుక్కుంటుండే. లాభసాటిగా ఉండే లాభం ఏం లేదు సార్ ఈ సంవత్సరం. ఇంకా పూర్తిగా పోయినట్టే. పూర్తి పోయినట్లే. ఇంకేమేం పనికి దాది ఇది. ఇంకా మరి వేరే ప్రత్యామ్నాయం ఏంటి? వేరే పంట వేయడానికి ఏం అవకాశం లేదు సార్. ఇంకా అసలు ఇటువంటి అంటే ఈ యొక్క రైతు ఎంతో ఆవేదనగా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం పూర్తి స్థాయిలో ఈ యొక్క పంటనైతే వదిలేశారు. ఈ యొక్క అంటే 2 ఎకరాల్లో సుమారుగా 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టామని చెప్తున్నారు. పక్క పంట ఈ యొక్క పత్తి పంటను వేయడం జరిగింది. ఆ రైతు మహిళా రైతు ఉన్నారు. ఆ రైతుతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఏంటమ్మా, ఇది కూడా పూర్తిగా దెబ్బతినిందా? ఇది కానీ దెబ్బతినింది సార్. అంత వర్షాలక అంత ఇది అయిపోయినవి, ఇంకేమి పనికిరానట్లు అయిపోయినాయి. వర్షాలు వస్తే మన పనికి వస్తుంది, లేకుంటే లేదు సార్. ఏంటంటారు ఎందుకు ఈ యొక్క పరిస్థితి? ఎందుకంటే వాన లేక, అంత వర్షం పోయలేక, నీళ్ళు లేక అట్లయినవి. నష్టమే కదా మీకు? నష్టమే సార్, ఇంకేం లేదు. నష్టమే అంత. వర్షాలు వస్తే నష్టం లేదు, ఇప్పుడు వస్తే నష్టం. ఇంకేం అంత అయిపోయింది కదా. ఇంకా
ఇంకంతా ఫసలు మేపేది ఇంకా అదే. పశువులకు వదిలేయడమే. ఉమ్. ఏమాత్రం దాకా పెట్టుబడి పెట్టింటారు మీరు? పెట్టుబడి ఎరువు మందులు అంత 1 లక్ష రూపాయల దాకా పెట్టినాం సార్. ఎప్పుడన్నా ఇటువంటి సిచ్యువేషన్లు చూసారా? ఇప్పుడు వచ్చలేదు ఈ రోజు ఈ ఏడే జడి. గత ఏడాది ఎట్లా ఉండింది మీకు? ఏం పంటలు వేసారు గత ఏడాది? నిరుడు పత్తిని పెట్టినాము. మరి అప్పుడు గిట్టుబాటు ధర లేదు ఆ పత్తికి. పత్తికి ఆ పక్కకి గిట్టుబాటు లేదు, ఈ పక్క లేదు. ఇంకా ఈసారి పూర్తిగా దెబ్బతింది. పూర్తి దెబ్బ తిన్నాం సార్. మరి ఎట్లా దెబ్బ మీద దెబ్బ పడుతుంది, రైతు తీవ్రంగా నష్టపోతున్నారు. గత ఏడాది అయితే పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. ఇప్పుడు చూస్తే పంట పూర్తిగా వర్షాలు లేక దెబ్బతిన్న పరిస్థితి కదా. మరి ఏంటారు మీ భవిష్యత్ ఏంటి? మరి ఏం చేయాలి సార్? వర్షాలు ఉంటే కదా మాకు భవిష్యత్తులో బాగుండేది. వర్షాలకి ఇట్లే మాది ఇంక భవిష్యత్తులో మాకు పెట్టిన పెట్టుబడులు కానీ తిరగవు. కూలలకు లేదు, మందులకు లేదు. మందులు తెచ్చి బాగలు కోసి అప్పులు కోసి తెచ్చి పెట్టినాం చేనులకి. బరివాళ్ళు అయినాం. ఇంకా మరి మీరు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వాన్ని? ఏం కోరుకుంటాం? బాగుండాలా, బాగా పంట పైరు బాగా దావాలా, వాన పరిచయం దావాలని కోరుకుంటున్నాము. ఇలాంటి రైతులైతే కర్నూలు జిల్లాలో చాలామంది చూస్తున్నాము. వేరుశనగ కావచ్చు, ఈ యొక్క పత్తి పంట కావచ్చు, ఏ పంట చూసుకున్నా కానీ ఇదే పరిస్థితి కనపడుతుంది. పూర్తిగా వర్షాలు సకాలంలో వర్షాలు కురియకపోవడంతో ఈ యొక్క పంటకు నీళ్లు అందక ఈ యొక్క పొలాలనైతే మధ్యలోనే వదిలేస్తున్నారు. అంతేకాకుండా లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టినా కానీ ఈసారి పంట వస్తే తమ కష్టాలు తీరుతాయని రైతులు అనుకున్నా కానీ వారి యొక్క ఆశలు అడియాశలు అయ్యే విధంగా ఈసారి వర్ణదేవుడు ఈ యొక్క కరుణించకపోవడంతో పూర్తి స్థాయిలో రైతులైతే కృంగిపోతున్న పరిస్థితి కనపడుతుంది. మిగతా చాలా చోట్ల సుమారుగా ఈ యొక్క కర్నూలు జిల్లాలో లక్షకు పైగా హెక్టార్లు పూర్తిగా అసలు పంటనే వేయకుండా వదిలేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. వర్షాలు పడకపోయినా రైతులకు మేలు చేసే విధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలి. చెరువులను నింపి వాటి ద్వారా రైతులకు సాగునీరు అందించాలి. లేకపోతే రైతు ఏ సమయంలో నష్టపోతాడో ఊహించడం కష్టం. నీరు అందక పత్తి పొలం ఎండిపోతూ ఉండడంతో చేసేదేమీ లేక రైతులు ఆకాశానికి చూస్తున్నారు. కర్నూలు జిల్లాలో పండించే పంటల్లో అధిక శాతం పత్తిని పండిస్తుంటారు. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతంలో పండించే పత్తి కర్ణాటక ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేస్తూ రైతు లబ్ధి పొందే పరిస్థితి. అయితే ఈ యొక్క ఖరీఫ్ సీజన్ పూర్తిగా వస్తున్నా కానీ ఇప్పటిదాకా వర్షాలు పడకపోవడం వలన పత్తి పంట పూర్తిగా దెబ్బతిందంటూ రైతులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం మంత్రాలయం మండలం రచ్చుమర్రి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే రైతులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఎంతో పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టి ఒక పంటను పండించిన నేపథ్యంలో ఏమాత్రం పనికి రాకుండా పోయిన పరిస్థితి. ఎందుకంటే కేవలం వర్షం లేకపోవడం వల్లనే ఈ యొక్క పరిస్థితి అని రైతులు చెప్తున్నారు. ఏంటంటారు ఈ యొక్క దుస్థితి? అయ్యా మాది కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం రచ్చమర్రి గ్రామం. మా ఊర్లో వచ్చేసి పత్తి పైన ఆధారపడేది. పత్తి లేకపోతే మాకు జీవనం లేదు, వర్ష ప్రభావం లేదు, మాకు వచ్చే నీళ్ళు కూడా రావటం లేదు. ఉన్న పంపాసులన్నీ పగలగొట్టినారు. దయచేసి మీరందరూ పెద్ద మనసుతో మా గ్రామానికి మా జిల్లాకి కానీ నీరు మన పర్సెంటేజ్ ఎంత వస్తుందో దాంట్లో ఉన్న పర్సెంటేజ్ కూడా మా ఊరికి వచ్చే నీళ్ళు కూడా మీరు దయచేసి మోటార్లు కానీ ఏమైనా రిపేరీలు ఉంటే కానీ దయచేసి మీరు పెద్ద మనసుతో చేయించి మా రచ్చమర్రి గ్రామాన్ని ఆదుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. మా ఒక్క గ్రామమే కాదు, ఈ పంపాస్ ఇక్కడ ఉన్న పంపాస్ వల్ల ఒక 4 గ్రామాలు దాని కింద బతుకుతున్నాయి. ఇప్పటి వరకు అయితే ఈ పత్తి పంటకు కనీసం అంటే ఒక ఎకరానికి 50,000 పెట్టినాము. వర్షాభావం లేదు, ఏలోనా అంటున్నారు, ఏం చెప్పాలో అర్థం కాదు. నీళ్ళు దయచేసి మీరు పెద్ద మనసుతో నీళ్ళు చేయించాలని మనం చేస్తున్నాం. అంటే ఏంటంటారు ఈ యొక్క ప్రాంతంలో చూస్తున్నట్లయితే చెరువులు కూడా పూర్తిగా ఎండిపోయినాయి కదా, ఏంటంటారు? నీరే లేదు అసలు? అస్సలు నీరే లేదు సార్, అస్సలకు నీరే లేదు. ఉన్న ఇంతకుముందు ప్రభుత్వంలో 2 సంవత్సరాల కింద ఎత్తిపోతుకల పథకం కింద నీళ్లు వదిలినారు. ఆ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా చెరువులు నిండు కుంటలాగా మారింది. గత ఈ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు ఇచ్చింది. అస్సలకి మా రచ్చమర్రి గ్రామాన్ని పట్టించుకునే నాదుడే లేదు. ఉన్న పంపాసులను కూడా మోటార్లను కూడా పగలగొట్టి ధ్వంసం చేసినారు. దయచేసి మీరు పెద్ద మనసుతో మేము పంటను మోటార్లు కూడా సరిచేయాల్సిందిగా మనం చేస్తున్నాం. అంటే వర్షాలు పట్టం లేదా? వర్షాలు అసలుకు లేదు. పక్కన జిల్లాలో అంతా వర్షపాతం ఎక్కువ ఉంది. మా కర్నూలు జిల్లాలో ఎలోనా అంటున్నారు, అది ఏమో తెలుసు సార్. అస్సలకి ఇప్పటి వరకైనా ఎంత ఖర్చు పెట్టినామో ఈ పంట పండితేనే మేము పని చేసేది, లేకుంటే మా కర్నూలు జిల్లాలో మొత్తము వలస వెళ్ళే వాళ్ళమే సార్.
అంటే ఇది పచ్చగా కనపడుతుంది కదా, అంటే ఇంకా గ్రీనిష్గానే ఉంది కదా, అంటే పంట ఎట్లా పోయిందంటారు? వర్షం లేకే సార్, తేమ లేదు కింద. ఈ పంట పడినా ఈ ఉన్నని కాయలు మాత్రం కూడా రాలిపోతాయి సార్. వర్షం లేకుంటే మగ్గలు రాలిపోతాయి, కాలు రాలిపోతాయి, అన్నీ రాలిపోతాయి సార్. ఊరినే పచ్చగొట్టే కనిపిస్తుంది పచ్చగొట్టే కానీ కనిపిస్తుంది. దాంట్లో నా తేమ శాతం లేదు. కానీ కొన్ని రోజులకి ఇంకా ఒక 4-5 రోజులు వర్షం రాకపోతే దాన్ని ముగిసిపోయినట్టే. ఇంకా దాన్ని మాత్రం ఏంటంటారు అంటే మా మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని మేము కోరుతున్నాము. అంటే ఈ యొక్క పరిస్థితి ఎట్లా అంటారు? గతంలో చూసాం మనం, అంటే గత 2 సంవత్సరాల కిందటైతే పూర్తి స్థాయిలో నీళ్లు అందించేవాళ్ళు, వర్షాలు కూడా పూర్తిగా పడ్డాయని చెప్పేసి మీ రైతు చెప్తున్నారు కదా. ఇప్పుడు ఏంటంటారు, ఇంత దుస్థితి ఎందుకు అంటారు? అది భగవంతుని దయ సార్. మా చేతిలో అంటూ ఏం లేదు. ఇది మా బోర్లు బావులు కూడా ఈ వర్ష ప్రభావం లేనందువల్ల బోర్లు బావులు కూడా ఎండిపోయినాయి. ఇంకా మిర్చి వేసుకున్నాం. మిర్చి గత సంవత్సరం అయితే వర్షాలు వచ్చి ఇదైపోయింది. ఈ సంవత్సరం వర్షాలు లేక మా మండలానికి అసలు దిక్కుతోచని పరిస్థితిలో మేము ఉన్నాము. ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదు. మేము ఎక్కడ వెళ్ళాలో ఎలా బతకాలో అనేది కూడా మాకు తెలియకుండా అయిపోయింది. యోగాలు పూజలు ఎన్నో చేసినాం కానీ కరుణించడం లేదు. మరి ఏంటిది మీ యొక్క పరిస్థితి ఏంటి? పెట్టుబడులు పెట్టినారు, గత సంవత్సరం చూసుకుంటే గిట్టుబాటు ధరలు లేక ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు పంటనే రావట్లేదు కదా. మరి రైతు పరిస్థితి ఏంటిది మీది? ప్రభుత్వమే ఆదుకోవాలి సార్. ఇది ప్రభుత్వం ఆదుకోకపోతే మా పరిస్థితులు ఇంక దీనస్థితిలో ఉంటాయి. ఏం చేసుకోవాలో తెలియదు. ఇంకా ఆత్మహత్య లేకుంటే వేరేదా, వలసపోయేదా. వలసలు అంటే కూడా ఎక్కడ పోవాలో వలస, ఎన్ని రోజులు బతుకుతాం వలసపోతే కూడా బతకలేము. కాబట్టి ప్రభుత్వం ఏదో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసో దీనికి ఏదో ఒకటి ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు మాకు ఇంక జీవనాధారమే ఇది, మాకు భూమి. ఇంకా భూమి లేనప్పుడు మనం ఏం చేస్తాం సార్? ఇంక వర్షం లేదు. ఇంకా ఈ దీంట్లో వచ్చి వర్షం లేకున్నప్పుడు ఇంక ఇది పత్తి లేదు, ఏమీ లేదు, మిరప లేదు, నీళ్ళు లేవు, బోరు లేదు, బావి లేదు, అన్నీ ఎండిపోతుండవి. ఇంక రోజుకు ఒక మోటారు నీళ్ళు బంద్ అయితే కంటే వస్తున్నాం సార్. ఇంక మేము ఎక్కడ పోయినా బతకడానికి ఆధారం లేదు. ఇంకా అది ప్రభుత్వమే ఆదుకుంటానో దేవుడే ఆదుకుంటానో అది దేవునికి ఎరక సార్. ఇంకా మరి మీరేమంటారు, ఎట్లా ఉంది రైతు పరిస్థితి? రైతు పరిస్థితి చాలా దయనీయంగా ఉంది సార్. ఇది ఇంతకుముందు గవర్నమెంట్లో ఒక మాట చెప్పేటవాళ్ళు సార్, చంద్రబాబు నాయుడు వస్తే కరువు వస్తుంది అనే దాన్ని ఇప్పుడు నిజమయ్యే విధంగా ఉంది ఇది. ఎందుకంటే ఇంతకుముందు ప్రభుత్వంలో కూడా ఎప్పుడు ఇన్సూరెన్స్ రైతుతో ఎప్పుడు తీసుకోలేదు సార్. ఇప్పుడు చాలామంది రైతులు మేము ఇంట్లో ఉన్న ఏదైనా వస్తువుల్ని అమ్మో తాకట్టు పెట్టో ఆ డబ్బులు తీసుకొచ్చి మొన్న రీసెంట్గా ఒక ఎకరానికి పత్తికైతే 2,000 రూపాయలు, మిరపకైతే ఇంత అమౌంట్ మేము కట్టిపెట్టినాము. దీనికోసమైనా మాది కరువు మండలంగా ప్రకటించి మాకు కరువు సహాయంగా నిధులు విడుదల చేయాలని చెప్పి మంత్రాలయం మండల ప్రజల తరపున, మంత్రాలయం మండలం రైతుల తరపున మేము గట్టిగా కోరుకుంటున్నాం సార్. ఇది మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క వర్ణదేవుడిని కరుణించడానికి ఎన్నో పూజలు చేశారు, యాగాలు చేశారు. అయినప్పటికీ వర్షాలు పడకపోవడం వల్ల పూర్తి స్థాయిలో పంట దెబ్బతింది. కాబట్టి తాము నష్టపోయాము. ఖచ్చితంగా ఈ యొక్క మంత్రాలయ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలంటూ ఇక్కడున్న రైతులైతే కోరుతున్న పరిస్థితి. వర్షాలు లేక పైర్లు దెబ్బతినటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నమ్ముకున్న వ్యవసాయాన్ని వదులుకోలేక అప్పులు చేసి బోరుబావులను వేసినా నష్టాలు ఎదురవుతున్నాయి. దీనికి తోడు దిగువకు నీరు వదలకపోవడంతో అనేక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నందవరం మండలం గురజాల గ్రామ రైతులు. నెరలు ఇచ్చిన పంట పొలాలను చూస్తే ఈ యొక్క ప్రాంతంలో కరువు ఏ స్థాయిలో ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. వర్షాలు సరిగ్గా పడకపోవడం ఒక ఎత్తైతే, తుంగభద్ర నదికి ఎగువ నుండి నీటిని విడుదల చేయకపోవడంతో సాగునీరు లేక ఎంతోమంది రైతులు అల్లాడిపోతున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం కర్నూలు జిల్లాలోని నందవరం మండలం గురజాల గ్రామంలో ఉన్నాము. ఇక్కడ సకాలంలో వర్షాలు పడకపోవడంతో పూర్తి స్థాయిలో యొక్క పంట తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రైతులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటంటారు, ఈ యొక్క భూములను చూస్తుంటే పూర్తిగా నెరలు ఇచ్చిన పరిస్థితి. ఇటువంటి తరుణంలో మరి రైతు బ్రతకడం ఎట్లా అంటారు? సార్, మేము ఎంతో కష్టపడి శ్రమించి భూమిని మే నెల నుంచి మేము దుక్కి చేసి అన్నీ చేసి మా నదిలో నీళ్లు పారుతుంటే మేము దీన్ని సాగు చేసుకొని నాటు వేసుకున్నాం సార్. 5,000 ఎకరా నాటు వేసుకున్నాము. ఒక ట్రిప్ మందు చల్లినాము. మరి పైన మాకు ఎప్పటికీ నీళ్ళు వస్తావులే, కరెక్ట్గా మాకు ఖచ్చితంగా నీళ్ళు పారేటివి సార్. తుంగభద్ర నదిలో ఇప్పటికీ 94 టీఎంసీలు నీళ్ళు ఉన్నావని మాకు
తెలుస్తుంది, రోజు టీవీల ద్వారా వింటున్నాము. అయితే మరి వాళ్ళు మాకు నీళ్లు వదలక ఈ యొక్క కన్నీటికి మేము గురి అయిపోతున్నాం సార్. మేము ఎంతో కష్టపడి వేసుకున్న ఈ యొక్క పంట నాశనం అయిపోతుంటే తాగటానికి కానీ పైరకు కానీ నీళ్లు లేక నది కూడా ఎండిపోయినా సార్. మరి మా పరిస్థితిని మరి ఎవరికి చెప్పుకోవాలా కానీ అర్థం కాక మేము రైతులు ఎక్కడ వలస వెళ్ళినా కానీ కూలీ లేదు, ఏమి లేదు సార్. మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది సార్. దయచేసి మాకు ఈ యొక్క తుంగభద్ర నదికి నీళ్లు వచ్చేట్లా మీరు మీ మీడియా వారన్నా మమ్మల్ని పైకి ఒక అవగాహన చేసి మమ్మల్ని విధి చేయాలని మేము అడుగుతున్నాం సార్. ఏంటంటారు ఈ యొక్క పంట పొలాలు పండకపోతే పరిస్థితి ఎట్లా ఉంటుంది రైతుది? సార్ యూరియా దొరక్క మేము ఎంతో నానాక అవస్థలు పడి మేము తెచ్చుకొని ఆ ఈరకు కానీ క్యూలో నిలబడి రోజు ఎకరాకు ఒక సంచి ఆ విధంగా ఇస్తుంటే ఇక్కడ రైతు ఏ కష్టాలు పడినా కానీ బాధ తీరడం లేదు సార్. మరి పెట్టుబడి ఎరువులు కానీ విపరీతంగా ధరలు పెరిగిపోయినావు సార్. ఆ ఎరువు ధరలు అలాగనే పెరిగిపోయినవి, ఎవరికి కూలి పిలిచిన నాదుడు కానీ లేడు సార్. మా పరిస్థితి అంగంద గోచరంగా నిలిచిపోయినది. అంటే ఇప్పుడు డ్యాంలో తుంగభద్ర డ్యాంలో దగ్గర 97 టీఎంసీల నీళ్ళు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. అక్కడ చూస్తే కర్ణాటక రైతులు జలచౌర్యానికి పాల్పడుతున్నారు. పూర్తిగా అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కూడా వీటిని అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి మీ ప్రాంతంలో చూసుకున్నట్లయితే ఏంటిది ఇంతదాకా ఏ ఒక్క ప్రజాప్రతినిధి కానీ మీకు జరుగుతున్న అన్యాయం కానీ మీరు నష్టపోతున్న విధానాన్ని కానీ ఎవరు కూడా మిమ్మల్ని పట్టించుకోవటం లేదే? మా ప్రాంతానికి మొన్న సోమవారం రోజు ఆయన ఇన్ఛార్జి ఎమ్మిగనూరు ఇన్ఛార్జి రాజీవ్ రెడ్డి గారు ఆయన వచ్చి నదిలో మరి పంట పొలాలలో తిరిగి ఆయన ఈ పంట పొలాలను చూసి ఆయన కానీ చాలా బాధపడినాడు సార్. ఆయన నేను పై వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాను, మీరు ఎందుకు బాధపడతారంటే సార్ మా పరిస్థితి ఈ విధంగా ఉంది, మరి మాకు నీళ్ళు లేవు, ఫసలకు లేవు, మాకు లేవు, ఈ విధంగా నెర్రలు పోయి మేము ఒక ఎకరాకి 5,000 ఇచ్చి ట్రాక్టర్ దుక్కి చేసుకొని నాటికి 5,000 సార్, దుక్కి చేయడానికి ఎకరాకి 2,500. మరి ఒక ఎకరా నాటేయాలంటే 15,000 ఖర్చు వచ్చింది సార్ మాకు. మరి మాకు ఇన్సూరెన్స్ కానీ చేసుకున్నాం సార్, ఇన్సూరెన్స్ బీమా కానీ కట్టుకున్నాము. మరి దీని ద్వారా మాకు ఏదన్నా లబ్ధి చేకూరుస్తుందా, లేకపోతే నదికి మాకు నీళ్ళు వస్తే ఏదన్నా ఇది తీసేసుకొని ఏదన్నా వేరే పంట అన్నా వేసుకోవటానికి అవగాహన కల్పించగలరని మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. అంటారు ఇటువంటి పరిస్థితులు ఎప్పుడైనా చూసారా మీరు? ఎప్పుడైతే రాలేదు సార్, ఇదే సంవత్సరం ఇటు రావడము. కానీ తుంగభద్ర డ్యాము నీళ్ళు అయితే 90 టీఎంసీలు నీళ్ళు ఉంటున్నారు, కానీ నీళ్ళు అయితే మాకు రావడం లేదు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కనిపించుకొని మాకు నీళ్ళు ఇడిస్తే మాకు బాగుంటుంది సార్. లేకుంటే ఇక్కడికి రావాల్సిన వాటని అక్కడ జలచౌర్యం చేస్తున్నారు. అంటే కర్ణాటక రైతులైతే పూర్తి స్థాయిలో అడ్డుకుంటున్నారు. అక్కడున్న ప్రజాప్రతినిధులు కూడా ఈ షట్టర్లు మూసి ఇక్కడ దాకా వాటర్ రానియకుండా చేస్తున్నారు. మరి మీ పరిస్థితి ఏంటి రైతుగా? ఇప్పుడు మా పరిస్థితి ఏం సార్, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు మమ్మల్ని నీళ్ళు ఇడిపిస్తే మాకు బాగుంటుంది సార్, లేకపోతే కానీ ఇదే పరిస్థితి మాకు. కానీ రాష్ట్రానికి దేశం కానీ రైతు ఏడిస్తే అది అనిష్ట సార్. కానీ రైతు బాగుంటే అందరూ బాగుంటాం, ప్రతి ఒక్కరు బాగుంటాం. కానీ ఈ విధంగా ఉంది సార్ మా పరిస్థితి. మరి దీనికి మీరు పైన అధికారి వారు గమనించుకొని మాకు తగిన నీటిని సహాయం చేస్తే మాకు బాగుంటుంది సార్. ఏంటంటారు ఇటువంటి సిచ్యువేషన్లో రైతు ఉన్నప్పుడు ప్రభుత్వం స్పందించాలి కదా? అవును సార్, ఇదే బాధ మేము పడుతున్నాం సార్. మా రైతుల అవస్థలు చాలా ఘోరంగా ఉన్నాయి సార్. ఎందుకంటే మాకు వర్షం లేనందువలన, పైగా తుంగభద్ర నదిలో 95 స్కిన్లు నిలబెట్టినారు. మాతో ఎంత మేము ఇదిగో ఇక్కడ ఎమ్మెగనూరు పోయి నేను దండ కూడా చేసినాం సార్. చేసినప్పటికైనాను మన చెన్నకేశ్వరెడ్డి మనోడు కూడా చాలా మాకు సహకరించినాడు. మేము కూడా దానితో పాటు సహకరిస్తున్నాయా మీరు ఇట్లా ఈ విధంగా పంట దెబ్బతింటే వర్షాలు లేక నీరు అందాక ఈ విధంగా పంటలు నష్టపోతుంటే రైతు బాగుపడేది ఎప్పుడు అంటారు? బాగుపడితే ఎక్కడ బాగుపడుతున్నాం సార్. మేము ఇక వలసపోయినా మా పరిస్థితి ఇదేముంటుంది సార్. ఎక్కడ పోయినా గేట్లు మాకు అసలు వర్షం గేట్లు తెలిసి మాకు అసలు సమృద్ధిగా వస్తాయి సార్ నీళ్ళు. అక్కడ కర్ణాటక వాళ్ళు అరికట్టినారు. అందువల్ల మేము చాలా బాధపడుతున్నాం. దయచేసి గమనించి ఈ రాష్ట్రం వారందరూ మా మనవి ఆలకించి మాకు తుంగభద్ర నీళ్ళు వదిలితే బాగుంటుందని మాకు మనవి చేస్తున్నాం సార్. మీరేమంటారు? రైతు పరిస్థితి చాలా ఘోరం ఉంది సార్. ఎట్లయినా కానీ తుంగభద్ర డ్యామ్ నుంచి నీళ్లు వదిలేటట్ట ఈ ప్రభుత్వం వారు చర్యలు తీసుకోవాలని మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. ఇది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న రైతుల కంట తడి పెడుతున్నారు. ఖచ్చితంగా సాగునీరు అందించాలి. ఈ యొక్క ప్రభుత్వము
ఏదైతే నీరు అందించకపోతే ఎంత ఇబ్బందులు పడుతున్నారో అదే తరహాలో ఈరోజు చూసుకున్నట్లయితే తుంగభద్ర నది పక్కనున్నా కానీ నదికి నీళ్లు రాకపోవడంతో పూర్తిగా పంటలు దెబ్బతిని తమ రోడ్డు పాలు అవుతున్నామంటూ రైతులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి ఎల్ఎల్సి ద్వారా ఈ యొక్క నీటిని విడుదల చేయాలంటూ వీరంతా డిమాండ్ చేస్తున్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సకాలంలో వర్షాలు పడేవి. దానికి తోడుగా చెరువుల్లో పుష్కలంగా నీరు ఉండేది. ఇప్పుడేమో కూటమి ప్రభుత్వ హయాంలో వర్షాలు లేవు, నీరు లేక చెరువులు ఎండిపోయాయి. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని వైఎస్ఆర్సీపీ నాయకులు మండిపడుతున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. కర్నూలు జిల్లాలో సకాలంలో వర్షాలు కురవకపోవడంతో చాలా మటుకు చెరువులు ఎండిపోయిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఎక్కడ చూసినా కానీ ఈ యొక్క నీరు లేకపోవడం వలన చెరువులు ఇంకిపోయాయి. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాలో చూసుకున్నట్లయితే వర్షం మీదనే ఆధారపడే వ్యవసాయం ఎక్కువగా చేస్తుంటారు. అటువంటి తరుణంలో చెరువుల్లో నీళ్ళు లేకపోవడం కూడా ఒక రైతుకు చాలా ఆందోళన కలిగించే విధంగా సాగునీరు అందక పంటల్ని వదిలేసే పరిస్థితి అయితే కనపడుతుంది. గతంలో ఏ విధంగా ఉండేది ఈ యొక్క పరిస్థితి, ఇది అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు మంత్రాలయం నియోజకవర్గ నాయకులు ఉన్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మీరు గమనించారు, రైతులతో మాట్లాడారు, ఎలాగుంది ఈ పరిస్థితి ఏంటో? గత ప్రభుత్వంలో సకాలంలో వర్షాలు పడడం అయితేనేమి, అదేవిధంగా వర్షాలు పడి నదిలో నీళ్ళు ఉండడం వల్ల ప్రతిసారి మేము పంపింగ్ చేయడం జరిగింది. అప్పుడున్న ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రతి చెరువు కూడా నింపడం జరిగింది. దాంట్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా పరిష్కరించి రైతులు నీళ్ళు అందించడం జరిగింది. కాకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 2 సంవత్సరాలుగా లిఫ్ట్ ఇరిగేషన్లు మరమ్మతులు అయితేనేమి, వాళ్ళకి జీతాలు ఇవ్వడం విషయంలో అయితేనేమి, వాటన్నిటి కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దాంతోపాటు ఈ సంవత్సరం కరువు ఎక్కువైంది కాబట్టి నదికి కూడా నీళ్ళు లేవు, అదేవిధంగా వర్షపాతం కూడా లేదు. రైతులందరూ కూడా ఇక్కడ వ్యవసాయం మీద ఆధారపడిన ప్రాంతం మంత్రాలయం నియోజకవర్గం అంటేనే వ్యవసాయం మీద ఆధారపడిన ప్రాంతం. ఇటువంటి పరిస్థితులు ప్రభుత్వం కూడా ఇంకా చూస్తూనే ఉంది కాబట్టి ఈ 2 సంవత్సరాల గతంలో ఇక్కడ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది, దాంట్లో కూడా దొంగతనం జరిగింది. దొంగతనం జరిగినప్పుడు కూడా దాన్ని మళ్ళీ మరమ్మతులు చేసి నీళ్ళు అందించామన్న ఆలోచన కూడా మరి ప్రభుత్వ అధికారులకైతేనే ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న నాయకులకైతే కూడా ఎవరు కూడా దాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. దీంతో పాటుగా ఇక్కడ అన్నిటి కూడా బోర్లు కానీ ఈవెన్ రీఛార్జ్ కావాలన్నా కూడా చెరువులో నీళ్ళు ఉంటే అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెరువులు నిండడం అనేది మేము చూడలేదు 2 సంవత్సరాల నుంచి. ఇక్కడ ఉన్న రైతులు కూడా అందరూ చెరువు మీద ఆధారపడిన వాళ్ళే. దాదాపు మన బెల్లగల్, అదేవిధంగా చిన్న బొంపలు అయితేనేమి, పెద్ద బొంపలి గ్రామము, అదేవిధంగా లక్ష్మార్గంలో సగం వరకు, అదేవిధంగా తాండా, ఇవన్నీ గ్రామాలు కూడా చెరువు మీద ఆధారపడినాయి. ఈ చెరువుని మరమ్మతులు చేసి పంపింగ్ చేద్దామంటే నీళ్ళు ఉన్నప్పుడు పంపింగ్కి చేయాలని ఆలోచన రాలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఈ మిషనరీ కూడా పనిచేయడం లేదు. దాని మీద కూడా ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. 2 సంవత్సరాలు అయింది. ఎందుకంటారు అంటే రాయలసీమ ప్రాంతంలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ రానివ్వకుండా చేస్తుంది చంద్రబాబు అని చెప్పేసి ఒక పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తున్నారు. ఈ యొక్క ప్రాజెక్ట్స్ని ఏ విధంగానైనా పూర్తి చేయాలని చెప్పేసి పోరాటాలు అయితే కొనసాగుతున్నాయి రైతుల తరపున. మరి ఇక్కడ చూస్తే వర్షాలు లేవు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లేవు, ఏంటి అంటారు? రైతు ఏ విధంగా నష్టపోతున్నాడు? రైతు మొత్తం నష్టపోయినట్టే. ఈ రైతు ఆధారపడి ఉండేదే వ్యవసాయం మీద. వ్యవసాయానికి నీళ్లు మెయిన్ కారణం, నీళ్లు, వర్షపాతము, నీరు. ఈ చెరువుల ద్వారా వచ్చే నీరు అయితేనేమి, కెనాల్ ద్వారా వచ్చే వాటర్ అయితేనేమి, ఇవన్నీ కూడా ఆధారపడిన ప్రాంతం ఇది. ఇదే కాకుండా గతంలో 2023లో కూడా మన తుంగభద్ర డ్యాంలో 83 టీఎంసీల వాటర్ ఉన్నప్పటికీ కూడా అప్పుడు ఖరీఫ్ పంటలకు మనం నీళ్ళు అంతరం జరిగింది. దాదాపు 94 టీఎంసీ వాటర్ ఈరోజు ఉన్నప్పుడు కూడా ఇంకా మనకు రావాల్సిన వాటర్ ఇంకా రావడం లేదు. దాని మీద మనం పోరాటం మనం కూడా చేయడం జరుగుతుంది. ప్రభుత్వం కూడా దీని మీద చర్యలు తీసుకోవడం లేదు. మరి ఏంటంటారు? మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఏం చేయబోతున్నారు? ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీన రైతులకు నీళ్ళు ఇవ్వడం విషయంలో అయితేనేమి ప్రభుత్వం ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా మా తదుపరి కార్యాచరణ ప్రకటించి రైతుల కోసం ఎంత దూరం వరకు పోరాడానికైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. దీంతో పాటుగా ఇక్కడ ఏవైనా మరమ్మతులు చేయడానికి ప్రభుత్వంతో డబ్బు లేదు అనే వాళ్ళు ఏమైనా చెప్తే రైతులందరూ కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతులందరూ కూడా వేసుకొని రిపేర్ చేయించుకొని అది మీరు చేసుకోండి అంటే కూడా చేసుకుంటాం. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క కర్నూలు జిల్లాలో రైతుల పరిస్థితి ఈ విధంగా ఉంది. ఒక కర్నూలు జిల్లా కరువు జిల్లాగా చూపబడుతుంది. ఇప్పుడున్న మనం చూస్తున్నట్లయితే ఎక్కడ చూసినా కానీ ఈ యొక్క పంట పొలాలు కూడా ఎండిపోయిన పరిస్థితి. ఇప్పటికైనా
ఏదైతే ఈ యొక్క ప్రభుత్వము చెల్లించి ఖచ్చితంగా రైతులకు మేలు చేసే విధంగా కరువు జిల్లాగా ప్రకటించి రైతులకు అండగా నిలబడతారో లేకుంటే వ్యవసాయం దండగా అన్న ఒక మాటని స్వార్థకం చేస్తూ రైతులను గాలికి వదిలేస్తారో చూడాలి. మరి ఇది కర్నూలు జిల్లాలో నెలకొన్న పరిస్థితులు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు జిల్లా. వర్షం కోసం ఎదురు చూస్తున్న రైతును ఆకాశం కనికరించడం లేదు. కాలువల్లో నీరు లేక చెరువులు ఎండిపోయి పంటలు కళ్ల ముందే ఎండిపోతుంటే అన్నదాత ఆవేదన అంతకంతకు పెరుగుతోంది. అప్పులు చేసి సాగు చేసినా నీరు లేక నష్టం తప్పటం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం కర్నూలు జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులను గుర్తించి సాగునీటి వనరులను అందుబాటులోకి తెచ్చి రైతులను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.